జేసీ దివాకర్ రెడ్డి ఇట్లా వ్యక్తులను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇందులో కూడా హైయెస్ట్ టార్గెట్ రాజశేఖర రెడ్డి. ఎందుకంటే అప్పుడే ఊహించుండొచ్చు, ఎందుకంటే ఇద్దరు ఒకేసారి ఫ్రెండ్స్ కదా. రాజశేఖర రెడ్డి చంద్రబాబు, రాజశేఖర రెడ్డి ఏం చేస్తున్నాడు చంద్రబాబుకు తెలుసు ఉండదు కాబట్టి తనకి మళ్ళీ అతను వస్తే పోటీ అవుతాడు అన్నటువంటి ఉద్దేశంతో ముందే అతని క్యారెక్టర్ అసాసినేషన్ పీక్ స్టేజ్. ఆ రోజునైతే మామూలు రేంజ్లో పడలేదు. కాకపోతే పత్రికలు టీవీలు ఇటు పక్కకు ఉన్నాయి బాబుకు అనుకూలంగా, ఇటు రాజశేఖర రెడ్డిని సమర్థించి రాసేవాడు ఎవడు లేడు ఆ రోజున వాళ్ళకి. మళ్ళీ అలాంటి సిచ్యుయేషన్లో అతని అదృష్టము లేకపోతే తెలుగుదేశం దురదృష్టము అతని అధికారంలోకి రావటం, అంటే అతనికి కాంగ్రెస్ కూడా ఒప్పుకోవడం. అంటే ఈ కారణాలన్నీ ఏంటి, ఇవన్నీ నెగిటివ్ స్టోరీలు. రాజశేఖర రెడ్డి వ్యతిరేక కాంగ్రెస్ అంతర్గత శక్తులు ఇవన్నీ పట్టుకుపోయి జాతీయ నాయకత్వానికి ఇచ్చుకుని అతను లాంటి ఎట్టా ముఖ్యమంత్రి అభ్యర్థి అని అడగడానికి ఉపయోగపడ్డాయి. వాస్తవంగా పబ్లిక్లో చరిష్మాటిక్ చూస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిల కంటే రాజశేఖర రెడ్డికి అప్పటికే పలుకుబడి ఉంది పబ్లిక్లో, ఓ పాజిటివ్ ఇమేజ్ ఉంది. కానీ ఎందుకని రాజశేఖర రెడ్డికి ఇవ్వాల సీఎం పదవి ఫ్రమ్ ద బిగినింగ్ అంటే వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే ఇదే కాదు, ఈ వ్యతిరేకత. అప్పుడు ఈ పత్రికల్ని ఎలాగ మేనేజ్ చేయాలి ఇతనికి తెలియదు. ఇంకోటి పత్రికలన్నీ అవతల ఉన్నప్పుడు ఏం చేయాలి ఇతను. అప్పటికి రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, దాన్ని కౌంటర్ చేయడానికి ఆ ఉదయం తన డబ్బులే ఇవ్వడం. రాజశేఖర రెడ్డికి అనుకూలంగా అప్పుడు ఉదయం నడిచింది, తర్వాత రోజులో వార్త నడిచింది.